హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక అందమైన కథతో మీ ముందుకు వచ్చాను. ఒక అందమైన పచ్చని అడవిలో అనేక జంతువులు సంతోషంగా జీవించేవి. అక్కడ ఒక వేగవంతమైన కుందేలు మరియు నెమ్మదిగా నడిచే తాబేలు ఉండేవి. కుందేలు తన వేగంపై చాలా గర్వపడేది. నేనే ఈ అడవిలో వేగంగా పరిగెత్తేవాడిని అని చెప్పుకుంటూ ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలును ఎగతాళి చేసింది. అప్పుడు తాబేలు ప్రశాంతంగా చెప్పింది, వేగం కాదు, సహనం ముఖ్యం. మనం ఒకసారి పోటీ చేద్దాం. అడవిలోని జంతువులందరూ పోటీ చూడ్డానికి వచ్చారు. పోటీ ప్రారంభమైంది. కుందేలు మెరుపు వేగంతో పరిగెత్తింది. తాబేలు నెమ్మదిగా కాని ఆగకుండా నడిచింది. కొంత దూరం వెళ్లిన తర్వాత కుందేలు అనుకుంది, ఈ తాబేలు ఇంకా వెనకే ఉంది, నేను కొంచెం నిద్రపోతాను అని అలా చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగకుండా ముందుకు సాగింది. చివరకు గమ్యస్థానానికి చేరుకొని విజయం సాధించింది. కుందేలు సిగ్గుపడి తాబేలు దగ్గరకు వచ్చి చెప్పింది, సహనం ఉన్నవారే నిజంగా గెలుస్తారు. తాబేలు నవ్వుతూ చెప్పింది, పట్టుదల ఉంటే విజయం ఖాయం. కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి, సహనం మరియు పట్టుదల ఉంటే విజయం తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.